తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా 279. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. వేరుశనగని మనం తినడం చూసాము, ఉడకబెట్టుకొని తినడం చూసాము, చట్నీ చేసుకొని తినడం చూసాం. కానీ వాటిని ఎలా సాగు చేస్తారైతే మనం చూడలేదు. మరి అలాంటి ఏరుశనగ తోట దగ్గర అయితే మనం ఉన్న ఎలా సాగు చేస్తారు, వీటి పెట్టుబడి ఎలా ఉంటుంది, ఇలా లాభాలు ఎలా ఉంటాయి, ఒకసారి రైతు మాట్లాడి తెలుసుకుందాం పదండి. మన ముందైతే రైతు ఎవరో తెలుసా? ఎడ్యుకేషన్ రైతు అన్నమాట. సో ఎడ్యుకేషన్ చేసి వ్యవసాయం చేస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. మరి వాళ్ళకున్నంత నాలెడ్జ్ కానీ, అంటే చదువుకునే కొద్దీ రైతులు ఎలా సాగు చేయాలి ఏంటి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది. మరి అలాంటి రైతు దగ్గర మనం ఉన్నాం, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? శివరాం. సార్, మామూలుగా చదువుకున్న వాళ్ళని చూసినట్లయితే జాబ్ చేయాలి ఈ వేలోనే ఉన్నారు. మరి మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఇలా వ్యవసాయం చేయడానికి కారణం ఏంటి సార్? మనకేందంటే మనకి వ్యవసాయం మీద ముందు నుంచి మన తరతరాలకు వస్తుంది కాబట్టి మనకి ప్రతి ఒక్కరూ చదువుకున్నోడు జాబే చేయాల్సిన అవసరం లేదు. మనకి దేంట్లో అవగాహన ఉంటుందో ఆ ఫీల్డ్ లో దిగేసి దాంట్లో ఉన్న ఎలా క్రాప్ ని ఇంకా దిగుబడి ఎలాగా తీయాలన్న కాన్సెప్ట్ తో మన దిగుతాం. ఇదే కదా మన ఊర్లో ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయినా జాబులు చేయకుండా ఇదే ఫీల్డ్ ఎంచుకుంటారు, ఎక్కడికే వస్తారు. ఎవరి టాలెంట్ వాళ్ళ మీద మన దిగుబడులు తీస్తా ఉంటారు. సో ఇంకా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే రైతుల వరకు కొంతవరకు తెలుసు, బట్ మీకు ఇంకా తెలుసు చదువుకున్నారు కాబట్టి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలుసు. బట్ ఈ రోజు మనం శనగ తోట దగ్గర ఉన్నాం. వీటిని ఎలా సాగు చేస్తారు సార్? ఇవి మనకొచ్చి 3 నెలల క్రాప్ మేడం. మనకి సంవత్సరానికి 2 సార్లు వేస్తాం. రైనీ సీజన్ మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అందుకంటే ఒక 100 days ఉంచుతాం, ఒక 10 రోజులు ఎక్స్ట్రా ఉంచుతాం. ఎందుకంటే మనకి ఓడలు దిగేది కొంచెం ఒక 10 days లేట్ గా దిగుద్ది కాబట్టి సీజనాలు బట్టి మనకి క్రాప్ అనేది ఉంటది మేడం. సో ఇవి ఎలాంటి నేలలో ఎక్కువ వేస్తుంటారు సార్? మనకి ఎర్ర నేకలే ఇది ఇసుకలో ఈ నేలలోనే వేస్తారు. మనకి అంటే వెరైటీస్ బట్టి ఉంటది మేడం. మనకి సీడ్ లోని వెరైటీస్ ఉంటాయి. మనం వేసేది వచ్చి ట్యాగ్ వేస్తాం మేడం. అవునండి. మనకి ఫర్దర్ గా బుచ్చి సైడ్ అటు సైడ్ పోతే వేరే వెరైటీస్. ఇప్పుడు మనకు అమ్ముతారు కదా, పచ్చివి తెచ్చి ఉడకబెట్టి అమ్ముతారు, అవి ఇవి కాదా? ఇవి కాదండి, అది వేరే వెరైటీస్. మనకి అవి వచ్చి మన అటు సైడ్ వేస్తారు, నెల్లూరు అటు సైడ్ వేస్తారు. మనకు వచ్చి ట్యాగ్ ఇటు సైడ్ వేసారు. అవి ఏంటంటే మనకి దిగుబడికి అంతగా రాలేదు కాబట్టి మనకి దిగుబడి వచ్చేది చూసుకుంటాం. ఇవి చూస్ చేసుకొని మనకి ట్యాగ్లు అనేది వేసుకుంటాం. సో వీటికి ఎంత పెట్టుబడి పెట్టచ్చు సార్? మనకి ఇప్పుడు ఎకరాకు వచ్చి ఒక 20 నుంచి 25 వేలు పెస్టిసైడ్స్ కి పడతాయి మేడం. అలాగే మనకి కూలీలు కానీ ట్రాక్టర్స్ కానీ అప్రాక్సిమేట్ గా ఒక ఎకరాకి ఒక 50,000 అవుతుంది. లాభం ఎంత వస్తుంది సార్? లాభం అంటే మనకి దిగుబడి బట్టి ఉంటుంది. కొంతమందికి నా ఎకరాకి 40 నుంచి 50, 60, 70 అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. అప్పుడు 70 అయితే మనకి మంచి రేట్లు ఉంటే బాగానే దిగుబడి వస్తుంది. దిగుబడి ఎకరా మీద 40,000, 50,000 అయినా మిగులుద్ది. దిగుబడి బాగా వస్తే రేట్లు మనకి అనుకూలంగా ఉంటే మంచి దిగుబడి వస్తుంది. అంటే పల్లీలకు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. మార్కెట్ లో చూసినట్లయితే ఆయిల్ రేటు కానీ పెరిగిద్ది. సో పల్లీలు కొనాలన్నా కూడా ఇప్పుడు పావు కేజీ 30 రూపాయలు ఉంది పల్లీలు. మరి వీటి మీద బాగా లాభం వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. మనకి ప్రతిసారి మనకి అట్మాస్ఫియర్ అనేది సహకరించాలి మేడం. మనకి కొన్ని దోమలు ఉంటాయి, వాటి వల్ల ఒక్కోసారి క్రాప్ ఏంటంటే దిగుబడి తగ్గిపోద్ది. మనకి అట్మాస్ఫియర్ బాగానే అనుకూలించిందంటే మంచి చేస్తారు, దిగుబడి బాగానే చేస్తారు. వీటిని ఎక్కడ పంపిస్తారు సార్? మనకి మీడియేటర్లు ఉంటారు మేడం. మనకి బయట నుంచి వస్తారు, చిత్తూరు నుంచి మిల్లు ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి మీడియేటర్ ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి వీళ్ళు వచ్చి మనకి రైతుల దగ్గర, అంటే మనకి అతను ఎవరో మనకు తెలియదు మేడం. మనకి ఏంటంటే మీడియేటర్ అనేది ఇతను నమ్మి ఇతనికి ఇస్తాము, అమౌంట్ గానీ వీళ్ళే మనం చూసుకుంటారు అన్ని కరెక్ట్ గానే ఇస్తారు మేడం. ఎంత మాటలు ఇప్పుడు వస్తారు, ఆ సీడ్ క్వాలిటీ బట్టి చూసి ఫర్దర్ గా ఒక రేటు. ఇప్పుడు మనకి వచ్చి 36 కేజీలు మేడం బస్తాకి. 36 కేజీలు ఏంటంటే 2,400. ప్రెసెంట్ మార్కెట్ 2,400 నుంచి 2,600, 700. మనకి సీడ్ ఇంకా బాగుంది, మంచి క్వాలిటీ ఉంటే 3,000 అయినా తీసుకుంటారు మేడం. ఇంకోటి ఏంటంటే మనకి మళ్ళీ విత్తనాలు వేయడానికి, మళ్ళీ సీడ్ వేయడానికి మనకి ఎకరాకు ఒక 10 బస్తాలు తీసుకుంటే అవి మంచిగానే రేట్లు ఉంటాయి. మన సీడ్ వేయడానికి మంచి రేట్లు, మంచి విత్తనాలు చూస్ చేసుకుంటే
మనకి దిగుబడి అనేది అంత బాగుంటది. ఓకే. ఓవరాల్ గా ఇది 100 రోజుల తర్వాత కాపు అయితే వస్తుంది. ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే కోయడానికి కూడా కోస్తున్నారు. సో పిల్లలు కూడా వచ్చున్నారు కదా సార్, చిన్న పిల్లలు కూడా ఇక్కడ. లేదా అది జస్ట్ వాళ్ళు ఏదో సెలవులు ఉండడం వల్ల ఆడుకోవడానికి ఓకే. వస్తుంటారు. సో అప్పుడప్పుడు వస్తూ వాళ్ళు కూడా participation అండ్ ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కరు స్కూల్ కి వెళ్ళి అప్పుడప్పుడు వచ్చి చూసుకుని అవునవును. స్కూల్ కి వెళ్తుండాలా. అదే విధంగా వాళ్ళ ఫార్మింగ్ ఏంది, మన వ్యవసాయం అంటే ఏంది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఫీల్డ్ లో దిగితేనే తెలుస్తదండి. మనం బయట నుంచి చూసి ఆ చెప్పలేమండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలు కొంచెం వ్యవసాయం చేసేవాళ్ళు సో స్కూల్ కి వెళ్తుంటారు, కాలేజీకి వెళ్తుంటారు, ఏదైనా ఖర్చులకి కావాలనుకుంటే సో ఇలా కష్టపడుతూ ఎండలో చేసుకుంటూ 1 day 2 days లీవ్ చేసుకుంటూ మళ్ళీ కాలేజీకి స్కూల్ కి వెళ్ళడం చూస్తూ ఉన్నాను. బట్ ఇక్కడ చూస్తే పిల్లల్ని చాలా ముచ్చటేస్తూ ఉండేది. సో మిమ్మల్ని చూసి కూడా మేము ఇన్స్పైర్ అవుతున్నాం సార్. ఎందుకంటే యూత్, చదువుకున్న యూత్ ని చూసినట్లయితే సో బయటికి ఎంజాయ్ చేయడం ఈ వేలోనే చూసాం. కానీ ఇలా నార్మల్ గా విలేజ్ లోనే ఉంటూ వ్యవసాయాన్ని సాగు చేస్తూ వాటి గురించి ఇంకా గొప్ప అంటే వ్యవసాయంలో డెవలప్ తీసుకురావడానికి మీరు ముందున్నారు. నిజంగా చాలా గ్రేట్ సార్. మరి చూసారు కదండి, వేరుశెనగని ఎలా సాగు చేస్తారో మనం ఎడ్యుకేషన్ రైతు వాళ్ళ మాట్లాడి తెలుసుకున్నాం. అదే విధంగా ఇక్కడ చిన్న పిల్లలకు కూడా చదువుతో పాటు వ్యవసాయం ఎలా చేస్తారో కూడా నేర్పించడం చాలా గ్రేట్. సో ఇక్కడ పిల్లలు కూడా వచ్చేసి అప్పుడప్పుడు స్కూల్స్ మానేసి 1 day 2 days అలా వచ్చేసి ఇలా పొలం కూడా ఎలా సాగు చేస్తారు, వీటిని ఎలా తీస్తారు అవి కూడా నేర్చుకున్నాం. నిజంగా చాలా గ్రేట్. ప్రెజెంట్ అయితే సో ఇలా సాగు చేయడం అయితే మనం చూసాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతోనే మీ సుకుమారి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.